భరద్వాజ్ గారు, ఇప్పుడు ఒక టీవీ సీరియల్ ఆర్టిస్టులు ఒకళ్ళు పవిత్ర జయరామ్ గారు యాక్సిడెంట్లో చనిపోవటం, దాని తర్వాత చందు సూసైడ్ చేసుకోవడం, ఆత్మహత్య, సూసైడ్ నోట్ కూడా లభించింది అన్నారు. అసలు దీని వెనక ఉన్నది ఏంటి? సూసైడ్ నోట్లో ఏముంది? సమాచారం ఏంటి? అతను ఎందువల్ల ఈ పనికి చేసుకోవాల్సి వచ్చింది? అంటే సూసైడ్ నోట్లుగా కాకుండా ఆయన రకరకాల మాధ్యమాల ద్వారా తనని తాను ఎక్స్పోజ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ ఎక్స్పోజ్ చేసుకునే క్రమంలో చనిపోయే ముందు అతను చేసిన కామెంట్ ఏంటంటే, నా ప్రేయసి పుట్టినరోజు కలిసి జరుపుకుందాం రండి అని పిలుస్తోంది, అందుకని వెళ్ళిపోతున్నాను అదే అని అన్నాడు ఆయన. దీని ముందు కూడా చాలా మాట్లాడాడు, ఓపెన్గానే మాట్లాడుతున్నాడు తను. అంటే తన కామెంట్ల రూపంలో మాట్లాడుతున్నాడు. ఒంటరి అయిపోయాను నేను, ఇలా రకరకాలుగా, అంటే ఒక రకంగా తన ప్రేమని కోల్పోయాను నేను, ఇంకా నాకు జీవితంలో ఏమీ మిగలలేదు అన్న టోన్లో మాట్లాడుతూ వస్తున్నాడు అతను. ఈ ప్రాసెస్లో అతన్ని కౌన్సిలింగ్ చేయడానికి చాలామంది ప్రయత్నం చేశారు. ఈ కౌన్సిలింగు, ఈ వ్యవహారాలు జరుగుతుండగానే ఆయన రిజెక్ట్ చేస్తూ కూడా వచ్చాడు. ఈ రిజెక్షన్లు వీటిలో కరాటా కళ్యాణి గారు కూడా మాట్లాడారని చెప్తున్నారు కదా ఆయనతో. అంటే తనని నిలబెట్టుకోవటానికి రకరకాల ప్రయత్నాలు. అంటే ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాట్లాడుతూ ఉంటే నెమ్మదిగా సూసైడ్ చేసుకోవాలి అనేది ఒక 5 నిమిషాల ఆలోచన. ఆ ఆలోచన నుంచి బయటకు తీసుకురావడానికి కంటిన్యూస్గా ఎవరో ఒకళ్ళు డైలాగ్లో ఉండాల్సి ఉంటుంది. అదే కనెక్టివిటీ పక్కన ఉండాలి. ఆ డైలాగ్ లేకపోవటం వలన కూడా ఇతను అటువైపు అంటే ప్రయాణించాలి అనుకున్న తర్వాత డైవర్షన్ లేకపోవడంతో ముందుకు వెళ్ళిపోయాడు. ఈ డైవర్షన్ క్రియేట్ చేయడానికి ఎవరు ప్రయత్నం చేయలేదు. చనిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి? ఇప్పుడు రకరకాల విషయాలు కామెంట్లు వస్తున్నాయి. అవును, అంటే సింపతి ఒకటే కాదు. ఇప్పుడు అతను చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు, ఆ అమ్మాయి రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయింది, దీని వెనకాల రకరకాల విషయాలు మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి ప్రేమలోకి వెళ్ళాడు, సరే ఆ అమ్మాయి చనిపోయింది, చనిపోయిన తర్వాత ఆయన మనస్తాపానికి గురయ్యాడు, లోన్లీనెస్కి గురయ్యాడు, ఫైనల్గా చనిపోవాలి, తన ప్రేయసి దగ్గరికి చేరాలనుకున్నాడు. ఆయనే రాశాడు, నా ప్రేయసి దూరం అయిపోయిన తర్వాత నేను జీవించి ఏం ప్రయోజనం అని. ఇలాంటి కామెంట్లన్నీ చేస్తున్న టైంలోనే మనకి లభిస్తున్న సమాచారం ఏంటంటే, బయట నుంచి మాట్లాడుతున్న వాళ్ళు తను చనిపోయిన తర్వాత ఇప్పుడు తన భార్య పిల్లలు ఏమైపోతారు అనేది ఒక పాయింట్ ఎజెండాలోకి వచ్చింది ఇప్పుడు. అంటే ఇతనికి భార్య పిల్లలు ఉన్నారు అనే విషయాన్ని ప్రపంచం ముందుకు వచ్చింది. ఇప్పటివరకు ప్రేయసి, ఇదేదో వీళ్ళ మధ్య ప్రేమ ఉంది, ఆ ప్రేమ వ్యవహారం అమ్మాయి చనిపోవటాన్ని ఇతను తట్టుకోలేకపోతున్నాడు అనేది మాత్రమే ఉంది. ఇప్పుడు కొత్తగా ఈ విషయం ఒకటి వచ్చింది. దీంతో పాటు తనకి పెళ్ళయింది అనేది, పిల్లలు ఉన్నారు అని. అయితే వీళ్ళిద్దరి ప్రేమ కేవలం ఆ త్రినయని సీరియల్లో యాక్ట్ చేసేది ఆవిడ. ఆ సీరియల్ సందర్భంగానో లేకపోతే వీళ్ళది కేవలం అక్కడ వరకే పరిమితమా, దీని ఎక్స్టెన్షన్ ఏమిటి అనేది ఒక చర్చ జరుగుతోంది. అంటే ధార్మిక చర్చ ఒకవైపు, సానుభూతి చర్చ ఒకవైపు, ఇలా 2 ట్రాకుల్లో ఈ ఆత్మహత్య గురించినటువంటి చర్చ నడుస్తోంది బయట. అయితే ఇలా ఉండకూడదా? చాలామందికి ఉంటుంది అలాంటి, అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత అక్కడితో ప్రేమ ఆగిపోతుంది అనుకోనక్కర్లేదు, దాని ఎక్స్టెన్షన్ నడవచ్చు. నడక ఎలా ఉంది, దాని తాలూకా ఎండ్ ఏమిటి అనేది వాళ్ళిద్దరూ జీవించుంటే ఏదో ఒక మార్గాన్ని ఎంచుకునేవాళ్ళు. ఈలోపు ఆ అమ్మాయి రోడ్ యాక్సిడెంట్లో చనిపోవటంతో ఇతను ఇంకేమీ ఆలోచించలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు ఎమోషనల్గా. దీనిలో రకరకాల ప్రెజర్స్ కూడా ఉండుండొచ్చు అతనికి, ఈ ధార్మికమైనటువంటి ప్రెజర్స్ కూడా ఉండుండొచ్చు. ఓకే, వీటి నుంచి అతన్ని డైవర్ట్ చేయటానికి, నిలబెట్టడానికి. రెండోది, ఇలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు, ఇలాంటి స్తబ్దతకి గురైన వాళ్ళు, వీళ్ళకి ఫోర్సుగా చెప్పటము, లేకపోతే నువ్వు తప్పు చేస్తున్నావు అనే పద్ధతిలో మాట్లాడటము, వాళ్ళు మరింతగా దగ్గర అవుతారు దానికి, వాళ్ళ ఆలోచనకి. ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన అతనికి ఉంది, అటువైపు ఎక్కువ డ్రైవ్ అవుతాడు. నువ్వు తప్పు చేస్తున్నావు అని చిరాకు పడితే వాళ్ళని దగ్గరికి తీసుకుని ఓదార్చి నెమ్మదిగా అర్థం చేయించి పరిస్థితిని, నీకు ఇతర సమస్యలు, ఇతర ప్రెజర్స్ ఉన్నాయి, వాటిని యాక్సెప్ట్ చేస్తున్నాం, దాని నుంచి బయటకు రావడానికి కూడా మార్గాలు ఉన్నాయి
ఆ తర్వాత నువ్వు బయటకు వచ్చిన తర్వాత నీలో ప్రేమ ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయితోనే పుట్టలేదు అది, అంతకు ముందు ప్రేమ ఉంది, ఆ తర్వాత ప్రేమ ఉంది. దీన్ని నువ్వు యాజ్ ఇట్ ఈజ్గా అలా ఉంచుకో, జీవితాన్ని కొనసాగించు అనే పద్ధతిలో అతన్ని కొంచెం మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. కేవలం ఆ అమ్మాయి చనిపోయింది అనే డిప్రెషన్ ఒకటే లేదు అతనిలో, ధార్మిక పరమైనటువంటి ప్రెజర్ ఉంది అనేది ఇప్పుడు మనకు అర్థమవుతోంది. ఈ ప్రెజర్స్ అన్నీ ఫీల్ అవుతున్నాడు అతను. అదే మొదట్లో ఒక డైలాగ్ బయటకు వచ్చింది అతని దగ్గర నుంచి, నా ప్రేయసి అనేది. ఈ ప్రేయసి అనేది బయటకు వచ్చిన తర్వాత ధార్మికమైనటువంటి దాడులు మొదలై ఉంటాయి అతని మీద. అవును. ఆ ప్రెజర్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో అర్థం కాక తన ఆర్గ్యుమెంట్ని, అంటే తను మాట్లాడటం మొదలుపెట్టిన విషయాన్ని దాని మీద ఎలా నిలబడాలి అనేది అర్థం కాక ఈ గందరగోళంలో అసలు జీవితానికి రాజీనామా చేసేద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆయన. ఇది ప్రమాదకరం. ఈ నిర్ణయం తీసుకోవటం వలన ఇప్పుడు ఆయన ఇష్యూగా మారాడు. అవును. ఈ రెండు రకాల, అంటే ఇప్పుడు ఆయన క్యారెక్టర్ మీద దాడి జరుగుతోంది ఒకవైపు, అవును. రెండో వైపు ఇంత లూజ్గా ఎలా క్లోజ్ చేస్తాడు అనేది ఇంకో చర్చ జరుగుతోంది. ఇది ఇంకొంచెం బ్రాడర్ వేలో చర్చించాల్సినటువంటి వ్యవహారం. రెండు కుటుంబాలు కూడా ఉన్నాయి. రెండు కుటుంబాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకు సమస్య ఏం లేదు. ఇప్పుడు ఇతను భౌతికంగా లేకపోవడం అనేది ఇతని కుటుంబానికి నష్టమే. అంతే కదా. ఒకవేళ ఆవిడ ఉండి ఏదైనా సెటిల్మెంట్ చేసుకుంటే ఆ గొడవ వేరు. ఆవిడ లేరు, ఆ గొడవ వేరు. ఇతను లేకపోవడం వలన కుటుంబానికి నష్టం. ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేయాలి, బంధువులు ఏమన్నా ఎలా రియాక్ట్ అవుతారు, బంధువుల్లో కూడా ఈ ధార్మికమైనటువంటి చర్చ మొదలవుతుంది. అవును. ఇది మొత్తం నెపం అతని మీద నెట్టేసి ఈ కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేసే వైపుగా కూడా నడిచే వ్యవహారం ఉంటుంది. అందుకని ఇప్పుడు ఎవరైతే అతన్ని కన్సోల్ చేయటానికి, అతన్ని నివారించడానికి ప్రయత్నం చేసినటువంటి మిత్రులు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు కరాటే కళ్యాణి లాంటి వాళ్ళు ఆ ప్రయత్నం చేసినట్టుగా చెప్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఆ కుటుంబానికి అండగా నిలబడాలి. నిలబడి అసలు మొదటి నుంచి ఘర్షణలు ఏమిటి, వాళ్ళకి ఇంటర్నల్గా ఏదో రకరకాలు జరిగి ఉండొచ్చు ఈ ప్రయాణంలో. అవన్నీ బయటికి రావాల్సిన అవసరం లేదు, కానీ ఓపెన్గా చర్చించాల్సిన విషయాలు కూడా కాదు అవి. కానీ ఆ కుటుంబానికి అండగా నిలబడి ఈ సింపతిని అట్లా ఎక్స్టెండ్ చేసి వాళ్ళు డిప్రెస్ కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ ఒక డిప్రెషన్ ఉంది వాళ్ళకి, ఇప్పుడు ఇంకొక డిప్రెషన్ తోడైంది. ఈ రెండు డిప్రెషన్ల నుంచి ఆ కుటుంబాన్ని బయటికి లాగి వాళ్ళు తిరిగి జీవన మార్గంలో ముందుకెళ్ళడానికి ఏం చేయాలో ఆ ట్రాక్ వేయాల్సిన బాధ్యత వీళ్ళది. ఆ ప్రయత్నం జరగాలి. నిజానికి ఇది చాలా బ్రాడర్ ఇష్యూనే. బ్రాడర్ ఇష్యూ, రకరకాల గందరగోళాలు లింక్ అయి ఉన్నాయి దీనిలో. మనిషి ప్రవర్తనకు సంబంధించి, ప్రేమకు సంబంధించి చాలా ప్రశ్నలు ఆయన ఓపెన్ చేసి వెళ్ళిపోయాడు. ఆవిడ, అతను ఇద్దరు. ఇది అంటే ప్రేమలోకి వెళ్ళేటప్పుడు ఇతర విషయాలు ఎలా సెటిల్ చేసుకోవాలి అనేది కూడా ఒక ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ ఎమోషనల్గా వీళ్ళు వదిలేస్తారు. వదిలేయటం వల్ల ఇలాంటి గందరగోళాలన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఈ కేసులో కూడా అలాంటి గందరగోళాలే జరుగుతున్నాయి. ఇలాంటి కేసులు చాలా జరిగినాయి ఈ మధ్యకాలంలోనే. ఒక కవయిత్రి, కవి ఇద్దరూ ప్రేమించుకుని ఇద్దరికి విడివిడిగా కుటుంబాలు ఉన్నాయి. వైజాగ్లో జరిగింది ఇన్సిడెంట్ ఇది. అయితే వీళ్ళు సాహిత్యపు ఏరియాలో కలిసి ప్రయాణించాలనుకున్నారు. ఆవిడ కుటుంబాన్ని, ఈయన కుటుంబాన్ని పక్కకు పెట్టి కలిసి ఉన్నారు. ఫైనల్గా వీళ్ళిద్దరూ కలిసి ఉండగా ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఈవిడిని పూర్తి నిరాదరణకు గురి చేశారు అందరూ, ఆయన కుటుంబము, ఆవిడ కుటుంబము. ఆ డిప్రెషన్లో ఆవిడ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. సిమిలర్ కేసు ఇలాంటిదే. అందుకని కళారంగము, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళు కనెక్ట్ అయ్యే పద్ధతి, దాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత సమాజానికి, అలాగే వాళ్ళ కుటుంబాలకి, ఈ అన్ని విషయాలు చర్చకు వస్తాయి ఈ గొడవలో. అదే కాన్ఫ్లిక్ట్ ఇక్కడ ఉంది. అందుకని దీన్ని ఎట్లా కన్సోల్ చేస్తారు, ముందు ఆ కుటుంబాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది అర్జెంటుగా. ఆ కుటుంబాన్ని కాపాడటానికి ఇప్పుడు సింపతిగా అతన్ని కన్సోల్ చేయడానికి ప్రయత్నం చేసిన స్నేహితులు అందరూ ఆ పనిలోకి దిగితే ఆ కుటుంబం మళ్ళీ ట్రాక్ ఎక్కుతుంది.